నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? బాలయ్య నటించిన అఖండ తాండవం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ అయితే రాబడుతూ స్టడీ కలెక్షన్స్తో రన్ అవుతుంది. ఎన్నో అనుమానాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో విమర్శలు, ఎన్నో ట్రోల్స్, వీటన్నింటినీ దాటుకొని వీటన్నింటినీ జయించి వాటి మధ్యనే సినిమా రిలీజ్కి వచ్చింది. అయితే మనం పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్కి సినిమా కలెక్షన్లకి చూసి ఈ సినిమా ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా, జస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుందా, లేదంటే మైనర్ లాసెస్తో బయటపడుతుందా చెప్పలేని ఒక విచిత్రమైన గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే ఈ సినిమాకి సూపర్, బంపర్, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు అని విజిలేసే రేంజ్లో కలెక్షన్లు రావడం లేదు. అలాగని ఈ సినిమా అటర్ ఫ్లాప్ అవుతుంది, డిజాస్టర్ అవుతుంది, డిజాస్టర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనే విధంగా డిజాస్టర్ కలెక్షన్లు రావడం లేదు. సినిమా డీసెంట్గా హోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి అదేం విచిత్రమో తెలియదు. అయితే ఈ సినిమా పెద్దగా పోటీ ఏమీ లేదు కాబట్టి, సోలోగానే సినిమా వెళ్తుంది కాబట్టి, అది కాక రేపు రాబోయే అవతార్ సినిమా పైన ఎటువంటి హోప్ లేదు, హైప్ లేదు, ఎక్స్పెక్టేషన్స్ అస్సలు లేవు. సినిమా టికెట్లు ఆల్రెడీ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. నేను కూడా ఇప్పుడే టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఊరికే టికెట్ బుక్ చేసుకోకుండా మనం ఆఫ్లైన్లో తీసుకొని వెళ్ళున్నా కూడా బాగుండేది. ఆ ఛార్జెస్ అన్న తగ్గి ఉండేవి మనకి అని అనిపించింది నాకు. ఇకపోతే చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వాటి వల్ల చూడాలన్న ఇంట్రెస్ట్ కలిగించేవి కానీ, లేదంటే ఒక మంచి హైప్ తీసుకొచ్చిన సినిమాలు కానీ ఏవీ లేవు. వాటి వల్ల బాలయ్య సినిమాకి ఎటువంటి ఇబ్బంది ఏముండదు. కాబట్టి ఈ సినిమా ఇలాగే డీసెంట్ కలెక్షన్స్తో రన్ అవుతే ఈ వీకెండ్ కానీ లేదంటే నెక్స్ట్ వీకెండ్ కానీ ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ సినిమా కలెక్షన్ల గురించి నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే 2025లో వస్తున్న అతిపెద్ద మాస్ మూవీ కావడం, బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమా కావడం, అందులోనూ సీక్వెల్ హైపు, క్రేజీ కాంబో, తర్వాత భారీ బడ్జెట్లో పాన్ ఇండియా లెవెల్లో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. దాంతో ట్రేడ్ చాలా ఎక్స్పెక్ట్ చేసింది. అలాగే ఫ్యాన్స్ కూడా తమ ఎక్స్పెక్టేషన్స్ని ఓ రేంజ్లో పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్కి మన ఎక్స్పెక్టేషన్స్కి అస్సలు పొంతనే కుదరడం లేదు. ఎందుకంటే బాలయ్య లాంటి ఒక టాప్ హీరో సినిమా, ఒక స్టార్ హీరో సినిమా, పైగా ఆయన ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఖచ్చితంగా 2025కి ఇది బిగ్గెస్ట్ గ్రాసర్ సాధించిన సినిమాగా ఒక రేర్ రికార్డ్ పెడుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కలెక్షన్లు చూస్తుంటే అటు ఫ్లాపు కావడం లేదు, అటు బ్లాక్ బస్టర్ కావడం లేదు, కనీసం హిట్ కూడా కావడం లేదు. ఏంటో మరి విచిత్రమైన పరిస్థితి. అయితే ఈ సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి? ఎందుకు బాలయ్య సినిమాకి ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది? సినిమా హిట్ అవుతుందో తెలియదు, ఫ్లాప్ అవుతుందో తెలియదు. మరి దానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి ఇలాంటి గందరగోళ పరిస్థితి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం. బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పైన హైప్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే ఆ రేంజ్ ప్రమోషన్లు అయితే సినిమాకి చేయలేదు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాని రిలీజ్ చేస్తున్నా కూడా ప్రమోషన్లని గాలికి వదిలేశారు. ప్రమోషన్లు ఎంత ముఖ్యమో అనిల్ రావిపూడిని అలాగే రాజమౌళి సినిమాలను చూస్తే మనకి ఇట్టే అర్థమవుతుంది. రాజమౌళి సినిమాలంటే కాసేపు పక్కన పెట్టండి, కానీ అనిల్ రావిపూడి తీస్తున్న సినిమాలు అవి క్రింజ్ మూవీస్ అయినా కూడా ఆ సినిమాలకి ఆ రేంజ్ కలెక్షన్లు వస్తున్నాయంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్రమోషన్లు సరిగ్గా చేయడం. మంచి మంచి ప్రమోషన్లు, చాలా స్ట్రాటజిక్గా ప్రమోషన్లు చేస్తున్నాడు. అదిగాక ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న శివశంకర వరప్రసాద్ సినిమాకి ఎప్పుడో ప్రమోషన్లు స్టార్ట్ చేశాడు. అది ఒక సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్లు, పబ్లిసిటీ ఎంత ముఖ్యమో వాళ్ళని చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాల్సింది, కానీ డిసెంబర్ 5కి అయితే సినిమాని పోస్ట్పోన్ చేశారు. పర్వాలేదు, మరి టైం ఎక్కువ దొరికింది కదా, దాదాపుగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, పోనీ 2 నెలల గ్యాప్, అంటే 2 నెలల సమయం ఎక్కువగా దొరికింది. కానీ ప్రమోషన్లు మాత్రం ఎక్కడా చేయలేదు. బోయపాటి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో 3-4 రోజులు అవుతుంది, ఎక్కడ చూసినా ఏది ఆన్ చేసినా కూడా ఆయనే అన్ని ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నాడు. ఇదేదో ముందే చేయొచ్చు కదా సినిమాకి ప్రమోషన్లు. ఇప్పుడు సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత సినిమాకి చేయాల్సిన దానికంటే ఎక్కువ నష్టం ట్రోల్స్ ద్వారా, విమర్శల ద్వారా, మిక్స్డ్ టాక్ ద్వారా చేయాల్సిన దానికంటే ఎక్కువ నష్టం చేసిన తర్వాత, జరిగిన తర్వాత ఇప్పుడు ప్రమోషన్లు చేస్తున్నాడు మహానుభావుడు. ఈ ప్రమోషన్లు కూడా వచ్చి ఏం చెప్తున్నాడు? ఈ సినిమాలో లాజిక్స్, మ్యాజిక్స్ వెతకకండి, అతను ఒక సూపర్ హీరో, అష్టసిద్ధి సాధన చేశాడు కాబట్టి అతనికి ఆ పవర్స్ వచ్చాయి, ఎక్కడ కూడా లాజిక్స్కి అందని విధంగా సినిమా లేదు అని ఇప్పుడు ప్రమోషన్లు చేస్తున్నాడు. ఈ ముక్క ఏదో సినిమా రిలీజ్ కంటే ముందు చెప్పింటే ఈ ట్రోల్స్, ఈ నెగిటివిటీ ఇదంతా తగ్గి ఉండేది కదా. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్, ఈ సినిమాకి పరిస్థితి రావడానికి మెయిన్ రీజన్ ఈ ట్రోల్స్, ఈ నెగిటివిటీ, సరిగిన ప్రమోషన్లు లేకపోవడం. ఇదే ప్రమోషన్లు ముందు జరుగుంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేసి ఉండేది, ఆ నెగిటివిటీ కూడా బాగా తగ్గుండేది. ఇంకోటి ఏంటంటే వీళ్ళెవరూ బయటికి రాకుండా, అంటే ప్రమోషన్లు చేయడానికి, ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కానీ, లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఇంకోటి ఏది చేయకుండా
సినిమాలో ఉన్న కంటెంట్ మొత్తాన్ని వదిలేశారు. అసలు మనం థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత సినిమాలో కొత్తగా చూడడానికి ఏమీ లేదు. ఆల్రెడీ ట్రైలర్లోనే మొత్తం అన్నీ చూపించేశారు. బాలయ్య అఘోర క్యారెక్టర్లో వచ్చి చేసే సీన్స్ అన్నీ కూడా మొత్తం చూపించేశారు ట్రైలర్లోనే. ఇంకా సినిమాలో ఏముంది బొంగు చూడడానికి? ఆ హై అనేది ఎలా వస్తుంది? ఆల్రెడీ మనం మొబైల్స్లో చూసిన తర్వాత ఆ హై అనేది ఎలా వస్తుంది థియేటర్లో? ఆ హనుమాన్ షాట్ కావచ్చు, లేదంటే త్రిశూలం తిప్పే షాట్ కావచ్చు, ఇంటర్వెల్ ఫైట్ కావచ్చు, తర్వాత ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ కావచ్చు, అన్ని ట్రైలర్లోనే చూపించేశారు. ఇక ప్రత్యేకంగా చూడడానికి ఏముంది? ఏమీ లేదు. ప్రమోషన్స్ పెద్ద మిస్టేక్ చేశారు ప్రమోషన్లు చేయకుండా. ఈ సినిమాకి పరిస్థితి రావడానికి మెయిన్ రీజన్, ఫస్ట్ రీజన్ ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడమే. ఇక తర్వాత వచ్చేసి ట్రోల్స్ అండ్ నెగిటివిటీ. ఈ సినిమాలో సనాతన ధర్మం, దేశభక్తి అనే ఒక కాన్సెప్ట్ ఒకటి, అదిగాక వీళ్ళు ప్రమోషన్స్లో ఈ సినిమాలో హీరోకి కొన్ని పవర్స్ వస్తాయి, లేదంటే ఇంకోటి అని సినిమా గురించిన విశేషాలు చెప్పకపోవడంతో ఈ సినిమా పైన ట్రోల్స్ అండ్ నెగిటివిటీ అయితే విపరీతంగా పెరిగిపోయింది. దానికి తోడు ఇంతవరకు యాంటీ ఫ్యాన్స్ మాత్రమే ఉండేవారు, కానీ ఇప్పుడు దేశభక్తి, సనాతనం అనేసరికి కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని అయితే టార్గెట్ చేశారు. దానివల్ల విపరీతంగా ఈ సినిమా పైన నెగిటివిటీ అయితే వచ్చేసింది. అసలు ప్రీమియర్ షోకి ఈ సినిమా పైన మిక్స్డ్ టాక్ని అయితే స్ప్రెడ్ చేశారు. ఇంకొక సినిమా ఉంటే కనుక మధ్యాహ్నానికి అంటే తెల్లవారక ముందే ఈ సినిమా షెడ్కి వెళ్ళిపోయిండేది. కానీ బాలయ్య సినిమా కాబట్టి ఇంకా స్టడీ కలెక్షన్లు అయితే కొనసాగుతున్నాయి. ట్రోల్స్, నెగిటివిటీ, విమర్శలు అనేవి ఈ సినిమాని బాగా దెబ్బతీశాయి. ఇది మూవీ టీం చేసిన పెద్ద మిస్టేక్. ఈ సినిమాకి సరైన ప్రమోషన్లు చేసి ఉంటే కనుక ఈ ట్రోల్స్ అండ్ విమర్శలు అయితే ఉండేవి కాదు. ఇకపోతే ఈ సినిమాలో స్టోరీ లేదు. అసలు ఒక సీక్వెల్ కాంబోలో వస్తున్న సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి? ఏదో జస్ట్ ఒక 3-4 ఎలివేషన్ సీన్స్ పెట్టుకొని దాని చుట్టూ కథ అల్లుకుంటూ సేమ్ తీసిన స్టోరీని మళ్ళీ తీస్తే జనాలు ఏమన్నా ఎరిపువులా చూడ్డానికి? మళ్ళీ అదే చూడ్డానికి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఓ రేంజ్లో ఉంటాయి. కనీసం ట్విస్టులు కూడా లేవు సినిమాలో. ఏదైనా ట్విస్ట్ వస్తుంది అని చెప్పుకోవడానికి కూడా లేదు. ఉన్న 1-2 ట్విస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సాదాసీదాగా ఉన్నాయి. అవి కూడా ట్రైలర్లో చూపించేశారు. అఖండ పార్ట్ 1లో అన్నా చెప్పుకోవడానికి కొంచెం స్టోరీ ఉంటుంది, ఇలా ఉంది అలా ఉంది అని. కానీ అదే స్టోరీని మళ్ళీ తిప్పి తీశాడు మహానుభావుడు బోయపాటి. ఇంకేమనాలి? అయితే ఈ సినిమాలో ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది దేశభక్తి, సనాతన ధర్మం గురించి ఈ సినిమాలో ఉంటుందన్నారు. దానికి మాత్రం డోకా లేకుండా చూసుకున్నాడు. బట్ దానితో పాటు స్టోరీ కూడా ఉండుంటే కనుక సినిమాకి ఈ పరిస్థితి అయితే వచ్చుండేది కాదు. తీసిన స్టోరీనే మళ్ళీ తిప్పి తీశాడు. సేమ్ అఖండ పార్ట్ 1లో ఎలా ఉంటుందో సేమ్ అఖండ పార్ట్ 2లో సేమ్ టు సేమ్ దించేశాడు. అంతే, ఇంకా చెప్పుకోవడానికి, మనం వినడానికి, చూడడానికి ఇంకా ఏమీ లేదు. దానివల్ల ఈ సినిమా పైన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి తగ్గటువంటి స్టోరీ అయితే లేదు. ఇదైతే ఇంకో బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలి. ఇంకోటి వచ్చేసి ఎమోషన్స్ లేకపోవడం, అలాగే ఎలివేషన్లు సరిగ్గా వర్కౌట్ కాకపోవడం. ఎందుకంటే ఎమోషన్స్ అనేవి వర్కౌట్ కాకపోవడం ఏంటి? తల్లి సెంటిమెంట్ బాగుంది కదా, అలాగే శివుడు వచ్చిన ఆ సీన్ ఏదైతే ఉందో అది కూడా బాగుంది కదా అనుకోవచ్చు, బాగుంది. అఖండ పార్ట్ 1లో తల్లి సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. అఖండ పార్ట్ 1లో ఈ పాప చుట్టూ అయితే స్టోరీ తిరుగుతుంది, ఆ పాప కోసమే వస్తాడు, చివరి వరకు కథ నడుస్తుంది. సేమ్ ఈ అఖండ పార్ట్ 2 స్టోరీని కూడా సేమ్ అలాగే రాసుకున్నారు, ఆ విధంగానే తీశారు. అయితే ఈ ఎమోషన్స్ అనేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. అంటే ఆ పాపతో ఈయనకున్న బాండింగ్ కావచ్చు, లేదంటే ఆ తర్వాత బాలయ్యతో, అంటే చిన్న బాలయ్యతో ఆ పాపకు ఉన్నటువంటి బాండింగ్ కావచ్చు, ఎక్కడ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ పాప హిమాలయాల వైపు పారిపోతూ ఉంటుంది, మనకు మాత్రం ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. ఎందుకంటే బాలయ్య వస్తున్నాడు అని మనకు ముందే తెలిసిపోతుంది. ఆ బాలయ్య వచ్చే ముందు ఏదైతే ఎలివేషన్స్ ఉంటాయో అటువంటి ఎలివేషన్లు ఇక్కడ కనిపించలేదు. అఖండ పార్ట్ 1లో ఏంటంటే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అష్టదిగ్బంధనం చేస్తారు. అంటే రౌడీలందరూ చుట్టుముట్టి వాళ్ళని ఇంట్లోనే ఉంచేస్తారు. తర్వాత చిన్న బాలయ్యని తీసుకెళ్ళి అక్కడ వేసేస్తారు, జైల్లో వేసేస్తారు. ఇక ఈ పాపను తీసుకుని పరిగెడుతుంటే వచ్చిన రౌడీలు వాళ్ళకు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా చంపేస్తారు. ఇక ఏ దిక్కు లేక ఈమె పారిపోయి ఇంకా కింద పడిపోతుంది. అప్పుడు బాలకృష్ణ ఎంట్రీ ఇస్తాడు. కానీ ఇక్కడ చూస్తే చాలా కామెడీగా ఉంటుంది. అసలు ఒక హై అనేది ఉండదన్నమాట. ఇంటర్వెల్ సీన్కి మనము అఖండ పార్ట్ 1లో చూస్తే గూస్ బంప్స్ వస్తాయి, సూపర్ బంపర్ అని. ఇప్పుడు చూసినా కూడా ఏదో తెలియని ఒక వైబ్స్ అయితే వస్తాయి. కానీ ఇక్కడ అలాంటివి ఏమీ వర్కౌట్ కాలేదు. మరీ ముఖ్యంగా ఆ పాపతో ఉన్న సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి అస్సలు ఎవరికి ఎక్కలేదు. విచిత్రం ఏంటంటే అఖండ పార్ట్ 1లో తల్లి సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ కాలేదు, కానీ అఖండ పార్ట్ 2లో బాగా వర్కౌట్ అయింది. అయితే కథ మొత్తం ఈ పాప చుట్టూ తిరగడం వల్ల ఇక ఏమనిపించలేదు, అక్కడ మిస్ అయిపోయింది అనమాట. తర్వాత ఎలివేషన్లు వర్కౌట్ కాకపోవడానికి కారణం ఏంటంటే సరైన
ఆ ఎలివేషన్లకి ఇచ్చే ముందు వచ్చేటువంటి ఆ ఎలివేషన్కి ఏదైతే ఉంటుందో దాని ముందు ఎమోషన్లు సరిగ్గా పండలేదు. ఆ పాప పరిగెడుతున్నప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు బాలయ్య వస్తాడని తెలుసు, మరి అంత కన్విన్సింగ్గా లేదనమాట. ఇక ఏ పరిస్థితి లేదు, ఆ పాపను కాపాడే పరిస్థితి లేదు, ఇక బాలయ్య రావాలి అని మనం కోరుకునే పరిస్థితి అక్కడ లేదు. ఆ తర్వాత కూడా ఎటువంటిది ఏమీ లేదు ఇంకా. అందుకని ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఎలివేషన్లు బాగానే ఇచ్చారు. కాకపోతే దానికి ముందు కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే సరిగ్గా రాసుకోలేదు. దానివల్ల ఈ సినిమా పైన అయితే హోప్ అలాగే హైప్ అనేది తగ్గిపోయింది. ఇక సరైన విలనిజం లేదు ఈ సినిమాలో. ఊరికి ఆది పినిశెట్టిని ఏదో జస్ట్ విలన్గా చూపించాలంటే చూపించాడు అన్నట్టుగా చూపించాడు తప్ప పెద్దగా చెప్పుకోవడానికి లేదు. అసలు ఆయనకి మంత్రశక్తులు ఉన్నాయి, అంటే దుష్టశక్తి. ఆయన ఈ తను చూసుకుంటే అఘోర చూసుకుంటే దైవశక్తులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఎదురు పడి ఒక 4 ఫైట్ సీక్వెన్స్లు ఉండింటే కనుక సినిమా లాస్ట్ వరకు ఉండింటే కేకగానే ఉండేది సినిమా. కానీ ఇది ఎలా అయిందంటే సాహవ సినిమాలో సేమ్ ఇలాగే ఉంటుంది. ఎంతోమంది విలన్స్ ఉంటారు, ఎవడు మెయిన్ విలనో అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాని పరిస్థితి. సేమ్ ఇక్కడ కూడా మనం ఆదిని మెయిన్ విలన్ అనుకుంటాం, చూస్తే ఆదిని ప్రీ ఇంటర్వెల్కే చంపేసి ఇంకో చోటికి ప్రీ క్లైమాక్స్కే చంపేసి ఇంకో చోటికి వెళ్ళిపోతాడు. అది కూడా ఆది పినిశెట్టిని ఓ రేంజ్లో చూపించి ఊరికే అలా కొట్టి పడేస్తాడంతే. కనీసం బాలకృష్ణకి సరైన పోటీ కూడా ఇవ్వలేకపోయాడు ఆది పినిశెట్టి. అక్కడ ఈ ఎలివేషన్లో వర్కౌట్ కాలేదు, సరైన విలనిజము పండలేదు. ఎవడెవరినో పెట్టాడు, ఎంతోమంది విలన్స్. వాడెవడో మణిపూర్ అంటాడు, చైనా వాడంటాడు, ఆది పినిశెట్టి అంటాడు, ఇంకొకడు అంటాడు. ఎవడని ఒక్క మెయిన్ విలన్ నుండి సినిమా క్లైమాక్స్ వరకు తనతోనే డి అంటే డి అన్నట్టుగా ఒక స్టోరీ అనేది రాసుకుని ఉంటే కనుక సినిమా ఓ రేంజ్లో పేలుండేది. కానీ ఏదో ఆది పినిశెట్టిని కేవలం కొట్టడానికే ఏదో జస్ట్ పబ్లిసిటీ కోసం వాడుకున్నట్టుగా చూపించారు తప్ప మామూలుగా ఆది పినిశెట్టికి ఇచ్చిన ఎలివేషన్లు కావచ్చు, ఆది పినిశెట్టి క్యారెక్టర్ కావచ్చు ఓ రేంజ్లో ఉండేది మొత్తం సవ్యంగా వాడుకుని ఉంటే. కానీ అక్కడ మిస్టేక్ చేశారు. సినిమా అయితే పెద్దగా ఆనలేదు. అంటే ఆది పినిశెట్టి విలనిజం అఘోర క్యారెక్టర్కి పెద్దగా ఆనలేదు. హీరోకి కష్టాలు వచ్చినప్పుడు, హీరో పడిపోయినప్పుడు మళ్ళీ తిరిగి తను పుంజుకుంటే అప్పుడు ఒక ఎమోషన్ వస్తుంది. విలను ఓ రేంజ్లో ఉన్నప్పుడే సినిమా మంచి రక్తి కడుతుంది అనమాట. కానీ ఇక్కడ అటువంటివి ఏమీ లేవు. ఇంకోటి ఏంటంటే బాలయ్య 1 మ్యాన్ షో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక ఎక్కడ డౌన్ అవ్వడు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు. ఇక తన హవానే తప్ప విలనిజము సరిగ్గా పండలేదనమాట. ఇప్పుడు ఒక్కసారైనా కనీసం హీరోని కొడితే కదా, హీరో పడిపోతే ఒక మంచి హై అనేది వస్తుంది. అరే హీరో లేవాలి, విలన్ని కొట్టాలి అన్నట్టుంటుంది. కానీ హీరోకి ఆ పరిస్థితి ఎక్కడా కనిపించదు. దానికి తోడు ఆ హనుమాన్ షాట్ ఏదైతే పెట్టారో అది అనవసరమేమో అనిపించింది. ఎందుకంటే అక్కడ తన చేతిలో త్రిశూలం లేకనో, లేదంటే ఆది పినిశెట్టి యొక్క విలనిజం అంటే తన దుష్టశక్తుల వల్ల అఘోరకి ఏదన్నా జరిగి తన కింద పడిపోయి ఆ తర్వాత హనుమాన్ తన గదని విసిరేసేయడమో లేదంటే ఇంకోటో చేసి ఉంటే కనుక చూడ్డానికి బాగుండేది. అదేం కాదు, ఊరికి త్రిశూలాన్ని పక్కన పడేసి గద తీసుకొని వెళ్ళిపోయి కొట్టేస్తాడు. అది కూడా అంత హై ఇవ్వలేదు. మెయిన్గా విలనిజం సరిగ్గా లేదు. ఇంకోటి ఏంటంటే టికెట్ రేట్లు. సినిమాకి టికెట్ రేట్లు పెంచడం అనేది సినిమాకి ఒక శరాఘాతంగా మారిపోయింది. దానికి తోడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఇక ఆడియన్స్కి ఒక సినిమా పైన ఒక అసూయ, ద్వేషం, ఈ సినిమా వాళ్ళ పైన అసహ్యం అయితే కలుగుతుంది. ఎందుకంటే టికెట్ రేట్లు అంతంత టికెట్ రేట్లు పెడితే మేము ఫ్యామిలీలతో వెళ్ళి సినిమాలు చూసేది ఎప్పుడు అన్న ధోరణి అయితే ఏర్పడింది. దానికి తోడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఇది మరింత జటిలం అయిపోయింది. ఈ అఖండ 2 సినిమాకి ప్రీమియర్స్కి 600, అలాగే రిలీజ్ రోజున సింగిల్ స్క్రీన్స్లో 70 వరకు, మల్టీప్లెక్స్లో 100 వరకు పెంచారు. అంటే ఇతర సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాకి కొంచెం తక్కువే, అంటే సగం రేటే. అయినప్పటికీ కూడా ఆ రేటు పెట్టడానికి కూడా ఆడియన్స్ అంత సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ టికెట్ రేట్లు పెంచడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి దూరం అయిపోతున్నారు. అంటే సంక్రాంతి లాంటి సీజన్లో అయితే ఖచ్చితంగా ఇక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలి అని ఆడియన్స్ ఫిక్స్ అవుతారు. కాబట్టి కొంచెం టికెట్ రేట్లు పెరిగినా కూడా ఇక తప్పని పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో సినిమాలకైతే వెళ్తారు. కానీ అన్ సీజన్లో అసలు ఆడియన్స్కి అంత టైం లేని సీజన్లో సినిమాలు రిలీజ్ చేసి ఇంత టికెట్ రేట్లు పెడితే వచ్చేవాడు కూడా రాకుండా వెనక్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్లో 70 వరకు పెంచారు టికెట్కి. అంటే 150-180 రూపాయలు అయితే ఉన్నాయి టికెట్. ఫ్యామిలీతో ఒకసారి సినిమాకి వెళ్ళాలంటే దాదాపు 1500 వరకు ఖర్చు అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఇది ఒక పెద్ద దెబ్బే. అంటే అంత ఖర్చు వాళ్ళు పెట్టలేరు, పెట్టడానికి కూడా మనసు రాదు వాళ్ళకి. కనీసం ఈ సినిమాకి నార్మల్ టికెట్ రేట్స్ ఉంటే హౌస్ఫుల్స్ పడతాయి కదా. ఇప్పుడు ఈ టికెట్ రేట్లతో 30%, 40% ఆక్యుపెన్సీ ఉంటే, అలాగే
సినిమా టికెట్ రేట్లు తగ్గినప్పుడు హౌస్ఫుల్స్ పడితే మీకే లాభం కదా. కాబట్టి టికెట్ రేట్లు పెంచడం వల్ల ఈ సినిమాకైతే పెద్ద దెబ్బ పడిందని చెప్పాలి. ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వస్తుంది, అలాగే నెగిటివిటీ అండ్ ట్రోల్స్ పెరుగుతున్నా కూడా ఇంకా ఈ సినిమాకి టికెట్ రేట్లు మాత్రం తగ్గించడం లేదు. కనీసం వర్కింగ్ డేలో అయినా ఈ సినిమాకి టికెట్ రేట్లు తగ్గించుంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ దెబ్బ పడి ఉండేది. ఈ సినిమాకి ఓరెంజ్ కలెక్షన్లు అయితే వచ్చి ఉండేవి. మరి ఈ సినిమాకి టికెట్ రేట్లు ఎప్పుడు తగ్గిస్తారో చూడాలి. అయితే మొత్తానికి ఈ సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్స్ అయితే ఇవే. ప్రమోషన్లు సరిగ్గా లేకపోవడం, అలాగే ట్రోల్స్ అండ్ నెగిటివిటీ, స్టోరీ లేకపోవడం, ఎమోషన్స్ అండ్ ఎలివేషన్ సరిగ్గా వర్కౌట్ కాకపోవడం, సరైన విలనిజం లేకపోవడం, పెంచిన టికెట్ రేట్లు, వీటి వల్లనే ఈ సినిమాకి ఈ పరిస్థితి వచ్చింది. సీక్వెల్ హైప్ ఉన్నా, క్రేజీ కాంబో అయినా, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నా కూడా దానికి తోడు ఈ సినిమా December 5 నుంచి మళ్ళీ పోస్ట్పోన్ అవ్వడంతో ఈ సినిమా పైన నెగిటివిటీ పెరుగుతుందిలే అనుకున్నారు. చూస్తే పాజిటివ్గా కనిపించింది. బట్ సినిమా రిలీజ్ తర్వాత మాత్రం ఆ నెగిటివిటీ మరింత పెరిగింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చిందిలే అనుకున్నారు, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికైతే ఈ సినిమాకి గందరగోళ పరిస్థితి రావడానికైతే మెయిన్ రీజన్స్ ఇవి. మరి మీరు కూడా సినిమా చూస్తుంటే ఈ సినిమాకి పరిస్థితి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? కింద కామెంట్ చేయండి.